హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ యారగంట్ రుద్ర, ఎపిసోడ్ నెంబర్ 8. కథను రచించిన వారు హారిక గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. తన కూతురు అంత మంచి కుటుంబానికి కోడలుగా వెళ్తున్నందుకు ఆనందం తట్టుకోలేకపోతున్నారు. విశాల్ గారి మౌనం చూసి వాణి గారు, విశ్వనాథ్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాణి గారు టెన్షన్ పడుతున్నారు, ఎక్కడ ఆయన ఒప్పుకోరేమో అని. విశ్వనాథ్ గారు ఆమెను కళ్ళతోనే కూల్గా ఉండు, ఏమీ అవ్వదు అని ధైర్యం చెప్పారు. చూడండి మిస్టర్ పర్చూరి గారు, ఇందులో ఎలాంటి బలవంతం లేదు. నీ కూతురు కాబట్టి మీ కూతురికి సంబంధించిన జీవితం, సంబంధించిన నిర్ణయం కాబట్టి మీరు కూడా ఆలోచిస్తారు. మేం కేవలం మా మనసులో ఉన్న విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. మాకు మీ కూతురు చాలా బాగా నచ్చింది. బయట చూడ్డానికి ఎంత అందంగా ఉందో నా మనసు చెప్తుంది. నాకేంటంటే తను లోపల కూడా అంతే అందమైన మనసుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకు మా అబ్బాయి ఎలాంటి వాడో తెలుసు కదా ముందే. మా వాడికి కొంచెం కోపం ఎక్కువ. తన జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోవాలని మేము కోరుకుంటున్నాం. అది కేవలం మీ అమ్మాయి వల్లే అవుతుంది. అందుకే త్వరగా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం కూడా మీ అమ్మాయితో. మీకు కూడా మా నిర్ణయం కరెక్టే అనిపిస్తే మీరు మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నారు విశ్వనాథ్ గారు. నిజం చెప్పాలంటే నేను కూడా అనుకుంటున్నాను నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా ఇవ్వాలని. నేను రుద్ర గురించి చాలా విన్నాను. బిజినెస్లో ఎంత టాలెంటెడ్ పర్సన్, రియల్ లైఫ్లో అంత కోపిష్టి అని కూడా తెలుసు. కానీ అతని మొహం చూస్తేనే చెప్పొచ్చు, అతడు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. అలాంటి అబ్బాయితో నా కూతురు పెళ్లి చేయడం నా అదృష్టమని భావిస్తున్నాను. మీ ఇంటికి కోడలిగా నా కూతుర్ని పంపడం నాకు ఇష్టమే అన్నారు విశాల్ గారు. విశాల్ గారు మాటలు విని వాణి, విశ్వనాథ్ గారి మొహంలో నవ్వు వచ్చి చేరింది. చాలా సంతోషించారు అతను మాటలు విని. ఎంతో సంతోషంగా ఉన్నారంటే మాటలో చెప్పలేరు. వాణి గారు చాలా హ్యాపీగా, విశాల్ గారు మీరు నా సంతోషాన్ని రెట్టింపు చేశారు. మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను చాలా పుణ్యం చేసుంటాను. నాకు మీ అమ్మాయిని చూడగానే చాలా నచ్చింది. నాకు నమ్మకం ఉంది, నా ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత నా ఇంటిని సంతోషంగా మారుస్తుందని అన్నారు వాణి గారు. అవును, కరెక్ట్గా చెప్పింది వాణి. మీ కూతురు పువ్వు కన్నా కోమలమైనది. తన పరిమళంతోనే నా ఇల్లంతా అందంగా మారిపోతుంది. అలాగే నా కొడుకు జీవితంలో కూడా మునుపటి సంతోషాలు తిరిగొస్తాయి. నేను చాలా టెన్షన్ పడ్డాను మీరు ఒప్పుకుంటారో లేదో అని. కానీ మీరు సంతోషంగా ఒప్పుకున్నారు, చాలా సంతోషం అన్నారు విశ్వనాథ్ గారు. మనం మాట్లాడుకున్నాం, అంతా బాగుంది విశ్వనాథ్ గారు. కానీ పిల్లల ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా. మీరు రుద్రని అడగండి, నేను శివానీని అడుగుతాను. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మనం ఇంకో అడుగు ముందుకు వేద్దాం అన్నారు విశాల్ గారు. విశాల్ గారి మాటలు విన్న వాణి గారికి టెన్షన్ మొదలైంది. ఆమెకు తెలుసు రుద్ర అంత తొందరగా పెళ్లి ఒప్పుకోడని, కానీ ప్రయత్నం చేయాలనుకుంది. విశ్వనాథ్ గారు అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని, మేము రుద్రతో మాట్లాడతాం, మీరు శివానీతో మాట్లాడండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేయాలి అనుకుంటున్నా. అయినా పిల్లలకి కూడా పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అన్నారు. సరే, మీరు ఎలా అంటే అలాగేనండి. నేను ఈరోజే శివానీతో మాట్లాడతాను అన్నారు విశాల్ గారు. నేను కూడా రుద్రతో మాట్లాడతాను. ఆ తర్వాత మనమందరం కలిసి డిసైడ్ చేద్దాం ఆ తర్వాత ఏం చేయాలని అన్నారు విశ్వనాథ్ గారు. విశాల్ గారు సరే అన్నట్టు తల ఊపారు. వాళ్ళ ముగ్గురు చాలాసేపు మాట్లాడుకొని ముందొచ్చేసి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విశాల్ గారు రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా తన ఆఫీస్కి చేరుకున్నారు. సాయంత్రం వెళ్ళి శివానీతో మాట్లాడాలనుకున్నారు. అతనికి చాలా టెన్షన్గా ఉంది. శివాని తన మాట వింటుందా లేదా, ఒప్పుకుంటుందా లేదా అని. శివాని స్వభావాన్ని బట్టి తను వాళ్ళ నాన్న మాట ఎప్పుడూ కాదనలేదు.
కాబట్టి ఇప్పుడు కూడా ఒప్పుకుంటుందనుకున్నారు విశాల్ గారు. ఇక్కడ అన్నీ మాట్లాడేసుకున్నారు. కానీ రుద్రని ఒప్పించడం మాత్రం చాలా కష్టం. అది విశాల్ గారు ఇంకా వాణి గారు చూసుకుంటారు. రుద్రని ఒప్పించడం అంత సులభమైన విషయం కాదు. రుద్రని పెళ్లికి ఒప్పించడం అసంభవం. చూద్దాం వీళ్ళిద్దరూ రుద్రని ఎలా ఒప్పిస్తారో, ముందు ముందు ఏం జరుగుతుందో. సాయంత్రం 5 గంటలు. శివాని మన లడ్డూ మహారాజ్ ఇద్దరు వాళ్ళ గార్డెన్లో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అప్పుడే ఒక కార్ వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఆ కార్ చూడగానే శివాని గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుని కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ప్రేమగా విశాల్ గారిని చూసింది. విశాల్ గారు కార్ దిగారు. శివాని ఆయన చేతిలో నుంచి ల్యాప్టాప్ బాక్స్ తీసుకొని వెల్కమ్ బ్యాక్ డాడ్ అని చిన్న నవ్వు నవ్వింది. విశాల్ గారికి ఆమె నవ్వు చూసినా ఆయన కూడా చాలా సంతోషించారు. శివాని తలపై చేయి వేసి, చిట్టి తల్లి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు నా రూమ్లోకి రా, సరేనా అంటూ విశాల్ గారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. శివానికి అసలేం అర్థం కాలేదు. వాళ్ళ నాన్న తనతో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు. శివాని కూడా ఆ విషయం ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ లడ్డూని తన ఇంట్లో దింపేసి మళ్ళీ ఇంటికొచ్చింది. విశాల్ గారు చెప్పినట్టుగా శివాని ఆయన రూమ్కి వెళ్ళింది. శివాని వెళ్ళేసరికి విశాల్ గారు బెడ్రూమ్ విండో దగ్గర సైలెంట్గా నిలబడున్నారు. ఆయన చేతిలో శివాని వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంది. శివాని విశాల్ గారి దగ్గరికి వచ్చి ఆ ఫోటోని చూస్తూ, మీకు అమ్మ బాగా గుర్తొస్తున్నట్టుంది కదా, మీకు అలా అనిపించిన ప్రతిసారి నా మొహం చూడండి, ఎందుకంటే నా మొహం సేమ్ మామ్ ఫేస్ లాగే ఉంటుంది. అలా చేస్తే మీకు అమ్మ చాలా తక్కువగా గుర్తొస్తుంది అని చాలా ముద్దు ముద్దుగా మాట్లాడింది శివాని. శివాని ముద్దు ముద్దు మాటలు విని విశాల్ గారు నవ్వారు. ఆయన శివాని తలపై చేయి పెట్టి ప్రేమగా, నీకు తెలుసా, మీ అమ్మగారు తన ఈ లోకాన్ని వదిలి వెళ్లే ముందు నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంది. తన కూతుర్ని జీవితాంతం కాపాడుకుంటూ ఉండమని. మన కూతురు నీ దగ్గర ఉన్నన్ని రోజులు తనకు అన్ని రకాల సంతోషాలు ఇవ్వండి. తను మీ దగ్గర ఉన్నన్ని రోజులు నేనెప్పుడు తన పక్కనే ఉంటానని చెప్పండి. మన కూతురు పెళ్ళి ఎలాంటి వ్యక్తితో చేయాలంటే తనకి ఎలాంటి బాధ, భయం లాంటిది లేకుండా ఎప్పుడు తనని సంతోషంగా చూసుకునే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పింది. అందుకే మీ అమ్మ కోరిక నేను తీర్చాలనుకుంటున్నాను. శివాని డౌట్గా విశాల్ గారి వైపు చూసింది. విశాల్ గారు డీప్ బ్రీత్ తీసుకొని, శివాని నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ కుటుంబం, ఆ ఇల్లు నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నా కోరిక ఏంటంటే ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలని. ఎందుకంటే నా జీవితంలో ఉన్న పెద్ద బాధ్యత నువ్వు. ఒక తండ్రిగా కూతురు పెళ్లి చేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పారు విశాల్ గారు. విశాల్ గారి మాటలు విని శివాని షాక్ అయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెళ్లి విషయం వినేసరికి ఆమె మైండ్ ఏం పనిచేయట్లేదు. చాలా సైలెంట్గా నిలబడింది. విశాల్ గారు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని, చిట్టి తల్లి, నువ్వు అస్సలు భయపడకు. మీ నాన్న నీ గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించరు. నీకోసం మంచి సంబంధం చూశాను నేను. వాళ్ళ కుటుంబం, హోదా అన్నీ బాగున్నాయి. కేవలం నీతో మాట్లాడాలి అనుకున్నాను. నువ్వు నా కోరికను తీరుస్తావు కదా అని అడిగారు. శివాని ఆశ్చర్యంగా, డాడ్, మీరు ఉన్నట్టుండి ఈ విధంగా చెప్తే నాకు చాలా షాకింగ్గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అని అంది శివాని. నువ్వేం టెన్షన్ పడకు, ప్రశాంతంగా నేను చెప్పేది విను. నువ్వు విశ్వనాథ్ కౌటిల్య గారిని కలిసావు కదా, ఆయన నీకు తెలుసు కదా. బెంగళూరు అలాగే ఇండియాలోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్. వాళ్ళ అబ్బాయి రుద్ర కౌటిల్య. వాళ్ళ నుంచి నీకు సంబంధం వచ్చింది. వాళ్ళు నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడుతున్నారు. వాళ్ళే డైరెక్ట్గా వచ్చి సంబంధం అడిగారు అని చెప్పారు విశాల్ గారు. రుద్ర కౌటిల్య పేరు విని శివానికి గూస్ బంప్స్ వచ్చాయి. అతడి అందమైన ఆకర్షణీయమైన మొహం ఆమె కళ్ళ ముందు మెదిలింది. అతని గంభీరమైన మొహం చూస్తే శివానికి చాలా భయం. అతడి రాక్షస ప్రవర్తన శివాని ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి
అలాంటి వ్యక్తితో జీవితకాలం ఎలా ఉండాలి? అతన్ని ఎలా పెళ్లి చేసుకోవాలి? అలాంటి వ్యక్తితో నేను హ్యాపీగా ఉంటానని నాన్న ఎలా డిసైడ్ చేస్తాడు అని ఆలోచనలో పడింది శివాని. విశాల్ గారు ఆలోచిస్తున్న శివానిని కదిపి, ఏమైంది తల్లి, నీకు రుద్ర కౌటిల్యే తెలీదా అని అడిగారు. శివాని తన ఆలోచన నుండి బయటకొచ్చి, నిన్న రాత్రి మీరు హోటల్ బయట ఎవరైతే వ్యక్తితో మాట్లాడుతున్నారో అతనే కదా రుద్ర కౌటిల్య అని అడిగింది. హా, అవును, అతనే రుద్ర కౌటిల్య. కౌటిల్య ఎంటర్ప్రైజెస్ సీఈఓ. అతడి సంబంధమే వచ్చింది. రుద్ర వాళ్ళ అమ్మా నాన్న నీతో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పారు విశాల్ గారు. శివానిదైతే దిక్కుతోచని పరిస్థితి. ఏ వ్యక్తితో అయితే తను దూరంగా వెళ్ళిపోవాలనుకుందో ఆ వ్యక్తితోటి తనకి పెళ్లి బంధంలో ఇరికించాలనుకుంటున్నారు అందరూ. కేవలం శివానికి మాత్రమే తెలుసు అతడు ఒక వింత మనిషి అని. అలాంటి వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? అతనితో లైఫ్ లాంగ్ నేను ఎలా ఉండగలను? అతని బిహేవియర్, ఓ మై గాడ్, ఐ కాంట్ అనుకుంది. శివాని ఫేస్ చూసి విశాల్ గారు, తల్లి, ఇందులో బలవంతమేం లేదురా. నేను కేవలం నా ఇష్టం మాత్రమే చెప్తున్నారు. నేను నీ పెళ్లి రుద్రతో చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నీ నిర్ణయం వేరే ఏదైనా సరే నేను ఒప్పుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ కష్టాలు ఇష్టాలు ఉంటాయి కదా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. నీకు కూడా నీ లైఫ్ గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది అని చెప్పారు విశాల్ గారు. శివాని విశాల్ గారి చేయి పట్టుకొని, అలా మాట్లాడకండి నాన్న, నా లైఫ్లో నీకన్నా ఇంపార్టెంట్ ఏదీ లేదు. మీరేం చేయమంటే అలాగే చేస్తాను. మీకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళను కూడా. మీరు ఏ మాట చెప్పినా నా మంచి కోసమే చెప్తారు. మీ మాట వినడం నా బాధ్యత కూడా. కానీ ఇలా ఉన్నట్టుండి పెళ్లి గురించి మీరు మాట్లాడేసరికి నాకేం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బయట వాళ్ళు చాలా వాళ్ళ మంచి కుటుంబం, అబ్బాయి కూడా చాలా మంచివాడు. నువ్వు ఆయనతో చాలా సంతోషంగా ఉంటావు. ఒక తండ్రి తన కూతురు కోసం ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోడు, అది కూడా తన జీవిత విషయంలో. నా ఈ చిన్న కోరిక తీర్చు శివాని అని అడిగారు విశాల్ గారు. వాడిపోయిన విశాల్ గారి మొహం చూసి శివానికి పాపం అనిపించింది. తనకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఒకవైపు తన స్వార్థం, అలాంటి వ్యక్తితో తను లైఫ్ లాంగ్ ఉండాలనుకోవట్లేదు. మరొక వైపు తన తండ్రి సంతోషం. ఎటూ కాని పరిస్థితుల్లో శివాని గట్టిగా కళ్ళు మూసుకుంది. తన ఎదురుగా వాళ్ళమ్మ రూపం నవ్వుతూ కనిపించింది. వాళ్ళమ్మ మొహం చూసిన వెంటనే శివానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. కళ్ళు తెరిచి, సరే నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక తండ్రి తన కూతురు కోసం ఎప్పుడు మంచి ఆలోచిస్తారు. మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే నా మంచి కోసమే తీసుకొని ఉంటారు. మీరు ఎలా కోరుకుంటే అలా చేయడానికి నేను సిద్ధమే. శివాని మాటలు విని విశాల్ గారు చాలా సంతోషించారు. వెంటనే శివానిని గట్టిగా కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ బేటా. నీకు తెలీదు నువ్వు నాకు ఎంత పెద్ద సంతోషాన్ని ఇచ్చావు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈ విషయంలో కాల్ చేసి విశ్వనాథ్ గారికి చెప్తాను. అతను కూడా వాళ్ళ అబ్బాయితో మాట్లాడాలి కదా. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిద్దాం. శివాని ఏదో నవ్వాలంటే నవ్వానన్నట్టు నవ్వింది. తన మొహంలో నిజమైన సంతోషం లేదు. విశాల్ గారు తన రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయారు. కానీ శివాని ఆ రూమ్ కిటికీ దగ్గర నిలబడి, మనం పిల్లలం, మన స్వార్థం ఆలోచించడం ఇంపార్టెంట్ కాదు. మన తల్లిదండ్రులు మన కోసం జీవితకాలం చాలా విషయాలు త్యాగం చేశారు. మనల్ని వాళ్ళ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మన కారణంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ కోసం ఏమాత్రం చేయడంలో తప్పులేదు. ఒకవేళ నాన్నకి ఆ వ్యక్తి మంచివారు అనిపిస్తే నా విషయంలో నేను నాన్న మాట వినడానికే సిద్ధమే. కానీ నా మనసు మాత్రం అతన్ని మంచివాడిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో తెలీదు, నా మనసు ఇప్పటికీ కూడా వద్దని చెప్పమంటుంది. కానీ నేను మా నాన్నకి వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోవట్లేదు. ఆయన సంతోషాన్ని లాక్కోవాలి అనుకోవట్లేదు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అని
తనలో తాను మాట్లాడుకుంటూ ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది సైలెంట్గా. తన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంది. విశాల్ గారు ఈ శుభవార్తని విశ్వనాథ్ గారికి కాల్ చేసి చెప్పారు. అది విని విశ్వనాథ్ గారు కూడా చాలా సంతోషించారు. విశ్వనాథ్ గారు వాణి గారికి కూడా ఈ విషయం చెప్పగానే ఆవిడ సంతోషంతో గంతులు వేయడం స్టార్ట్ చేశారు. వాణి గారు చిన్నపిల్లల్లా విశ్వనాథ్ గారిని హక్ చేసుకొని శివాని ఒప్పుకుంది. ఇంకా రుద్రని ఒప్పించడం మాత్రం మిగిలింది అంది. మనమిద్దరం కలిసి మాట్లాడితే తను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఈరోజు రాత్రి రుద్రతో మనం మాట్లాడదాం. ఎందుకంటే పెళ్లి మాటలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి చాలా కార్యక్రమాలు ఉంటాయి. పెళ్ళంటే కదా అన్నారు విశ్వనాథ్ గారు. వాణి గారు సరే అన్నట్టు తల ఊపింది. కానీ వాళ్ళిద్దరికీ చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళిద్దరూ రుద్రతో పెళ్లి విషయం మాట్లాడితే అప్పుడు తను ఎలా ప్రవర్తిస్తాడో అని. పెళ్లి విషయం వెంటనే అతని కోపం కట్టించుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏం జరగబోతుందో అన్న టెన్షన్ వాళ్ళిద్దరిలో ఉంది. పెళ్లి మాట వింటేనే రుద్రకి చాలా చిరాకొస్తుంది. చాలా గొడవ చేసేస్తాడు. చూద్దాం రాత్రికి ఏం జరుగుతుందో. రాత్రి 11 గంటల సమయం. కౌటిల్య మ్యాన్షన్. ప్రతి ఒక్కరూ నిద్రపోయారు, విశ్వనాథ్ గారు వాణి గారు తప్ప. ఎందుకంటే వాళ్ళిద్దరూ రుద్ర గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి రుద్ర కార్ కౌటిల్య మ్యాన్షన్లోకి ఎంటర్ అయింది. రుద్ర అదే గంభీరమైన మొహంతో తన కోట్ తీసి పట్టుకొని లోపలికి వచ్చాడు. అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా తన రూమ్ వైపు వెళ్తున్నాడు. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న విశ్వనాథ్ గారు, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని కూడా చాలా ఇంపార్టెంట్. రుద్ర విశ్వనాథ్ గారి వైపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి చెప్పండి, ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు. విశ్వనాథ్ గారు లేచి నిలబడి డీప్ బ్రీత్ తీసుకొని, నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత నా రూమ్లోకి రా, అక్కడే మాట్లాడుకుందాం. రుద్ర విశ్వనాథ్ గారిని కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ గారు కూడా తన రూమ్లోకి వెళ్ళారు. వాణి గారు టెన్షన్ పడుతూనే ఉన్నారు, ఏం జరుగుతుందా అని. ఫ్రెష్ అయ్యి రుద్ర విశ్వనాథ్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. వాణి గారు డోర్ ఓపెన్ చేయగానే తన ఎదురుగా ఉన్న రుద్రని చూసి చాలా సంతోషించింది. రా నాన్న, లోపలికి రా అంది. రుద్ర మొహంలో నవ్వు కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ కానీ అస్సలు లేదు. లోపలికి వచ్చి బెడ్పై కూర్చొని విశ్వనాథ్ గారితో చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు, ఇంపార్టెంట్ అన్నారు. ఏ విషయమైనా కానీ త్వరగా మాట్లాడండి, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. విశ్వనాథ్ గారు రుద్ర దగ్గరికి వచ్చి, ఇంత పనులు చేస్తావు, నీ దగ్గర మీ అమ్మా నాన్న కోసం కనీసం 10 నిమిషాల టైం కూడా కేటాయించలేవా? పొద్దున్న ఎప్పుడో ఇంట్లో నుంచి 5ంటికి వెళ్ళావు, మళ్ళీ నైట్ తిరిగి 11 లేదా 12కి తిరిగి ఇంటికి వస్తావు. ఇలా అయితే ఎలా నాన్న అన్నారు విశ్వనాథ్ గారు. వర్క్ చేయడం అనేది నా బాధ్యత, సో చేస్తున్నాను. నేను ఎంత బాగా వర్క్ చేస్తే మన కంపెనీకి అంత మంచి పేరు వస్తుంది, మంచి పొజిషన్లో కూడా ఉంటాం మనం అన్నాడు రుద్ర. వాణి గారు రుద్ర దగ్గరకు వచ్చి అతను చేయి పట్టుకొని, బంగారం, వర్క్ ముఖ్యమే, కానీ నీ గురించి కూడా ఆలోచించుకోవడం ఇంపార్టెంటే కదా. నీ కూడా ఒక లైఫ్ ఉంది, ఇంకా నీ జీవితంలోకి రావాల్సింది చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించు అన్నారు. రుద్ర కోపంగా, నా లైఫ్లో వర్క్, బిజినెస్, నేను అదే చేస్తున్నాను, నేను నా గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. మంచి విషయమే, బిజినెస్ ఒకటే లైఫ్ కాదు రుద్ర. ఎలా అంటే సొంత కుటుంబం, భార్య, పిల్లలు, ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి బేటా నువ్వు అన్నారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి మాటలు వినగానే రుద్రకి చాలా కోపం వచ్చింది. కానీ తనని తాను చాలా కంట్రోల్ చేసుకొని, మీరు ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే సారీ, నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు, నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ గారు వెళ్తున్న రుద్ర చేని గట్టిగా పట్టుకొని, కొంచెం కఠినంగా చూడు రుద్ర, నేను నీ తండ్రిని, నువ్వు నా మాట వినాల్సింది, ఈ విధంగా నువ్వు వెళ్ళలేవు అన్నారు. రుద్ర చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్నాడు. విశ్వనాథ్ గారు ప్రేమగా, రుద్ర, నా కోరిక ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవటం. రుద్రకి విశ్వనాథ్ గారు మాటలు విని చాలా కోపం ఒక పీక్స్లోకి వెళ్ళిపోయింది.
అతని కళ్ళు ఎర్రటి నిప్పు కణికల్లా మారిపోయాయి. చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో మొహం అంతా ఎర్రగా అయింది. ఏ విషయమైతే తనకు నచ్చదో, అసహ్యమో తెలిసి కూడా తన తల్లిదండ్రులు ఆ విషయం గురించి మాట్లాడడం అతనికి ఇంకా కోపం తెప్పించింది. రుద్రకి ఇవన్నీ నచ్చవు. రుద్ర మాట్లాడేలోపే వాణిగారు, చూడు నాన్న, కోపం వద్దు ప్లీజ్. నేను చెప్పేది శాంతంగా విను. చూడు, నీకోసం మంచి సంబంధం చూసాం మేము. అమ్మాయి కూడా చాలా మంచిది, చాలా అందంగా ఉంటుంది, మంచి ఇంటి అమ్మాయి. తను కానీ నీ జీవితంలోకి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంటావు. మేము నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాం. నీ కుటుంబాన్ని చూడాలనుకుంటున్నాం. ఈ విధంగా ఎప్పటి వరకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు నువ్వు అన్నారు వాణిగారు. వాణిగారు మాటలు విని రుద్ర కోపంగా, నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఒంటరి వాణ్ణి కాదు. ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు? ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటూ ఉంటారెందుకు? ఒక్కసారైనా నా ఇష్టం గురించి అడిగారా మీరెప్పుడైనా? ప్రతిసారి మీ ఇష్టాలన్నీ నాపై రుద్దుతూ ఉంటారు. అవును, మా ఇష్టాలన్నీ నీపై రుద్దుతాం. కానీ నువ్వెప్పుడు ఒప్పుకున్నావని అన్నారు విశ్వనాథ్ గారు. ఏ విషయమైతే నాకు నచ్చదో అది నేను అస్సలు చేయను. మీరేదైతే కోరుకుంటున్నారో అది చాలా తప్పు అని అరుస్తూ ఉన్నాడు. అసలు తప్పు కాదు, పెళ్ళి నువ్వు చేసుకోవాల్సిందే. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. మేము నీకోసం చాలా మంచి అమ్మాయిని చూసాం. నువ్వు ఒకసారి తన ఫోటో చూడు, నీకు నిజంగా నచ్చుతుంది. నువ్వే పెళ్లికి ఒప్పుకుంటావు అన్నారు వాణిగారు. రుద్ర ఇంకా కోపంగా, నేను చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా, మీరు ఈ విషయం గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకండి. మీ ఇద్దరికంటే నాకు చాలా రెస్పెక్ట్. మీరు చెప్పిన విధంగానే నేను ఇంట్లో ఉంటున్నాను. లేకపోతే నేను ఇంట్లో అస్సలు ఉండేవాడినే కాదు. శ్వాస తీసుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇంట్లో. మీరు చెప్పిన ప్రతి మాట వింటున్నానని, అన్నీ వింటానని కాదు. మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. నాకు ఏ అమ్మాయి ఫోటో చూడాలని లేదు. అండ్ అమ్మాయి వాళ్ళతో కూడా చెప్పేయండి, వాళ్ళు కూడా ఆశ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే రుద్ర కౌటిల్యకి ఇలాంటి విషయాలు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళడంతోనే వాణిగారు బాధగా బెడ్పై కూర్చున్నారు. విశ్వనాథ్ గారు కూడా ఆమె పక్కనే కూర్చొని బాధగా, నేను చెప్పాను కదా వాడు వినడని. ఇప్పుడు మనం విశాల్ గారికి ఏమని సమాధానం చెప్తాం? నేనేం చేయాలి? నా కొడుకు జీవితం ఎలా బాగుపడాలి? పెళ్లి చేసుకోవడానికి వాడు అస్సలు రెడీగా లేడు. వాడు ఒంటరిగా చీకట్లో జీవితం గడపాలనుకుంటున్నాడు. విశ్వాన్ని నేను అలసిపోయాను, హోప్ కూడా వదిలేశాను, ఏడుస్తున్నారు. విశ్వనాథ్ గారు ఆమెను గుండెలకు హత్తుకొని ఆమె వీపు నిమురుతూ, నమ్మకం ఉంచు, అంతా మంచి జరుగుతుంది. రుద్ర జీవితంలో ఎప్పుడూ సంతోషాలే సంతోషాలు. కేవలం వాడికి కొంచెం టైం ఇద్దాం. ఇప్పుడు నేను విశాల్ గారితో మాట్లాడాను. ఆయనకి సారీ కూడా చెప్పాలి. మా కొడుకు ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేదు అని చెప్పేస్తాను అన్నారు. అంత మంచి అమ్మాయిని కోడలుగా, ఇటు భార్యగా రుద్ర పోగొట్టుకుంటున్నారు. ఎంత బాధపడతారో విశాల్ గారు. మనమే స్వయంగా వెళ్ళి సంబంధం గురించి మాట్లాడాం, ఆశ కల్పించాం అన్నారు వాణిగారు ఏడుస్తూ. నాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ మనం ఏం చేయగలం చెప్పు? వాణిగారు ఇంకా విశ్వనాథ్ గారు చాలా టెన్షన్గా ఉన్నారు, అలాగే బాధలో కూడా. వాళ్ళిద్దరికీ వాళ్ళ అబ్బాయి గురించి బెంగ పట్టుకుంది. అలాగే విశాల్ గారి గురించి తెలుసుకుంటే ఇంకా బాధగా ఉంది వాళ్ళకి. రుద్ర తన రూమ్కి వచ్చి కోపంగా తన షర్ట్ని విసిరి కిందకి విసిరేసి, గట్టిగా, మీరిద్దరు అస్సలు కరెక్ట్ చేయలేదు. నాకు ఇదంతా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. రుద్ర కోపాన్ని అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. అందుకే తను స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్ళి నీళ్ళలో పడుకున్నాడు, బ్రీత్ తీసుకోకుండా. విశ్వనాథ్ గారికి, వాణి గారికి కూడా వాటర్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకోకుండా ఉండగలరు ఎంతసేపైనా. అదే అలవాటు రుద్ర కూడా వచ్చింది. కానీ చాలా అడ్వాన్స్గా ఉన్నాడు రుద్ర. ఎంతసేపైనా కానీ గాలి పీల్చుకోకుండా వాటర్లో ఉండగలడు. ఇప్పుడు కూడా తను అదే చేస్తున్నాడు. నీలిరంగు నీటిలో రుద్ర పిల్లి కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతకీ అతని కోపం కంట్రోల్ అవ్వట్లేదు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
అతడు కళ్ళు మూసుకున్న వెంటనే అతని కళ్ళ ముందు శివాని అందమైన అమాయకమైన మొహం కనిపించింది. శివాని కనిపించిన వెంటనే అతడి హార్ట్ బీట్ కూడా తగ్గి చాలా వరకు కోపం కంట్రోల్ చేసుకొని నార్మల్గా మారాడు. ఇంకా మన మైండ్ ఇంకా మనసు రెండు చాలా ప్రశాంతంగా మారిపోయాయి. రుద్ర తన గుండెలపై చేయి వేసుకొని రబ్ చేసుకుంటూ శివానిని తలుచుకుంటూ చాలాసేపు అలానే ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న గార్డెన్లో అలాగే పడుకున్నాడు. అతని శరీరంపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ఉన్నాయి. రుద్ర అక్కడి పైనుంచి మాత్రం చేయి తీయకుండా అలాగే పెట్టుకొని, ఓ మై హనీ, మై స్వీట్ హనీ, మళ్ళీ వచ్చావా నా టెన్షన్ని, నా బాధని తగ్గించడానికి? నేను కేవలం నీ గురించి ఆలోచిస్తాను, ఇంకెవరి గురించి ఆలోచించలేకపోతున్నాను. ఎందుకు? రుద్ర రాత్రి మొత్తం శివాని గురించి ఆలోచిస్తూనే గడిపేశాడు. శివాని కారణంగా రుద్ర కోపాన్ని మర్చిపోయాడు. ప్రశాంతంగా భూమిపై పడుకొని ఉన్నాడు. శివాని బెడ్పై సైలెంట్గా పడుకునుంది. తను రాబోయే జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని చాలా టెన్షన్గా ఉంది. తనను తెలిసినంత వరకు రుద్ర గురించి తెలిసింది విన్నది తలుచుకుంటుంటే అలాంటి వ్యక్తి తను ఉండలేను అనుకుంటుంది. తనకి రుద్ర తెలియదు, ఎప్పుడూ మాట్లాడలేదు కూడా. అది కాకుండా అతని రాక్షస ప్రవర్తన ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. కానీ వాళ్ళ నాన్న సంతోషం కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోయింది శివాని. అందుకే పెళ్లికి కూడా ఒప్పుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 10 గంటలకు విశాల్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతున్నారు. శివాని ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని ఆయన పక్కనే నిలబడింది. అప్పుడే విశాల్ గారి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్ వైపు చూశారు. విశ్వనాథ్ గారు కాల్ చేస్తున్నారు. విశాల్ గారు తాగుతున్న జ్యూస్ని పక్కన పెట్టి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి సంతోషంగా గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ గారు అన్నారు. విశాల్ గారిని తలుచుకుంటే విశ్వనాథ్ గారికి చాలా బాధగా ఉంది. విశ్వనాథ్ గారు తన ఫీలింగ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకొని, గుడ్ మార్నింగ్ మిస్టర్ విశాల్, నేను మీతో కొంచెం మాట్లాడడానికి కాల్ చేశాను. సరే చెప్పండి అన్నారు విశాల్. నన్ను క్షమించండి విశాల్ గారు, నా కుటుంబం కారణంగా మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను. ఈ విషయం ఏంటంటే మా అబ్బాయికి పెళ్లికి ఒప్పుకోలేదు. అతను ఇప్పుడు పెళ్లికి రెడీగా లేడు. నేను మీ కుటుంబానికి అవసరమైన ఆశలు కల్పించాలి అనుకోవట్లేదు. అందుకే నీకు మొత్తం విషయం చెప్పేశాను. రుద్ర ఇప్పుడు పెళ్లికి రెడీగా లేడు. తను వద్దని చెప్పేశాడు. ఓకే, నాకు నీ గురించి శివాని గురించి బాధగా ఉంది. నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీ అమ్మాయికి మంచి ప్రేమించే వ్యక్తి దొరకాలని, అలాగే మంచి ఇంటికి కోడలుగా వెళ్ళాలని అన్నారు. విశ్వనాథ్ గారి మాటలు విశాల్ గారికి షాక్ తగిలింది. ఆయన చెప్పిన మాటలు వినగానే విశాల్ గారు గుండె ఆగిన ఆయన పెట్టుకున్న ఆశలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆయన తన కూతురు కోసం చాలా కలలు కన్నారు. శివాని వాళ్ళ నాన్నని చూస్తూ నిలబడింది. చాలా టెన్షన్గా కనపడుతున్నారు. శివాని ఆయన భుజంపై చేయి వేసింది. విశాల్ గారు బాధగా శివాని వైపు చూసి, ఇట్స్ ఓకే విశ్వనాథ్ గారు, ఇందులో ఎవరిదే తప్పలేదు. ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అలాగే వాళ్ళు కావాలనుకుంటున్న జీవితం కోరుకుంటారు. వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. నేను మీ మాటలకి బాధపడలేదు, నేను అర్థం చేసుకోగలను అన్నారు విశాల్ గారు. విశ్వనాథ్ గారికి చాలా బాధగా ఉంది. అతనికి తెలుసు శివాని వాళ్ళ నాన్నకి చాలా పెద్ద బాధ కలిగిందని. అతను ఎంత మంచివాడు అంటే ఇప్పటికీ కూడా చాలా పద్ధతిగా చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది. విశ్వనాథ్ గారు, ఈ బంధం మన మధ్య ఉన్నా లేకపోయినా మన బిజినెస్ రిలేషన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నాకు నమ్మకం ఉంది మన ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అన్నారు. విశాల్ గారు హా అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు. శివాని పెళ్లికి ఒప్పుకుంది, బట్ రుద్ర మాత్రం ఒప్పుకోలేదు. మరి తర్వాత శివాని ఫోటో చూసి రుద్ర ఒప్పుకుంటాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.